కాల్స్ తీసుకుందాం. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. 9652777636 ఈ నెంబర్ మాట్లాడదాం. ఫస్ట్ కాల్. హలో హలో కట్ అవుతుంది. హలో హలో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి అన్న? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా వనపర్తి వనపర్తి చెప్పండి అన్న. అన్న, మీరు కాంగ్రెస్ గెలవడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు అన్న. హలో ఓకే, కాంగ్రెస్ గెలుస్తుందా ఇంకోటి గెలుస్తుందా తర్వాత? కేసీఆర్ ఓడిపోయడంలో కీలక పాత్ర అనండి. ఎవరు గెలిచినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే చాలా పోరాడారు. యా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ప్రజలలో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఓటు ఎలా చేయాలి ఏంటి అనేది. దానికి మాత్రం మీ పాత్ర ఉంది అన్న. దానికి మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఒక చిన్న సూచనలు ఏంటంటే, ఇబ్బడి ముబ్బడిగా స్టార్టింగ్ ప్రచారం ఒకటి ఏదైతే ఈ ప్రజావాణి అన్నారో అన్న, అక్కడ అసలు కొన్ని వసతులు గానీ ఏవి గానీ కొంచెం ఇబ్బందిగానే ఉందన్న అక్కడ సిచ్యువేషన్. అవునవునవును. బారులు అయితే యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చే వాళ్ళ సంఖ్యను తగ్గించాలంటే నియోజకవర్గాలు, జిల్లా, మండల, గ్రామ స్థాయిలోనే పెట్టాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళ నియోజకవర్గాల్లోనే అక్కడే వాళ్ళకు సెటిలైట్ చేస్తే అవును, వీళ్ళు హైదరాబాద్కి వచ్చే సిచ్యువేషన్ ఉండదు కదన్నా. వాస్తవం. ఇంకొకటి, ఇప్పుడు సీఎం గారు మళ్ళీ ఇదొక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కదా అన్న. ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా. ఓకే, అన్నెసరిగా ఇప్పుడు అంటే వీళ్ళు అవతలి వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది కదా. మరి నువ్వు ఎందుకు అటు వెళ్ళావు? ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంటే కట్టుకోవడం ఎందుకు? కొత్తది కడుతున్నట్లు రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదన్న. ఓకే, అది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ గవర్నమెంట్. ఓకే. ఇంకొకటి ఏదైతే చెప్పారో కంపల్సరీ ఈ కాళేశ్వరం మీద కంపల్సరీ చాలా పెద్ద ఎత్తున దాని లోపాపుష్టకరంగా అవినీతిమయం చేశారు. అది అసలు అవసరానికి వస్తుందా అవసరం రాదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది. రైట్, ఓకే అన్న. ఇప్పటికీ ఆ భూములలో చాలా మంది ఉన్నారన్న. అది మాత్రం కొంచెం హైలైట్ చేయాలి. తప్పకుండా. కొంచెం నిరుద్యోగుల గురించి కొంచెం మాట్లాడాలి అన్నా. యా, చూద్దాం. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళ నోటిఫికేషన్, వాళ్ళ షెడ్యూల్ ఏదో ఇచ్చారు కదా మేనిఫెస్టోలో పెట్టి, దాని ప్రకారం ఎట్లా చేస్తారన్నది చూద్దాం రాబోయే రోజుల్లో. పర్లేదు కానీ ఎటువంటి అవినీతి జరగకుండా అవును చేసేది ఏదో పక్కడబందీగా ఉండేటట్లు ప్లాన్ చేయాలన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ, బాయ్. మరో కాల్. హలో హలో చెప్పన్నా అన్న. ఢిల్లీకి పోతుంది కదా, ఫసల్ బీమా లేదు. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ప్రధానమంత్రి నివాస ఆయోజన ఢిల్లీ నుంచి. మీ ఆడియో సరిగ్గా వినబడతలేదన్నా, స్పీకర్ పెట్టిరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఢిల్లీకి పోతుంటారు ముఖ్యమంత్రి గారు. ఫసల్ బీమా లేదు 29 రాష్ట్రాలలో, మన రాష్ట్రానికి లేదు, తెలంగాణ రాష్ట్రానికి లేదు పంటల బీమా. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారో బీజేపీ చెప్పాలి. ఇది కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడాలి. ఓకే ఓకే అన్న. ఈ 2 తర్వాత చేనేత కూడా చేనేత కూడా పక్కలేదు. తెలంగాణ రివ్యూ చేస్తే రైతు బంధు ఇచ్చినప్పుడు మనం చేనేతను కూడా రివ్యూ చేయాలి కదన్నా. అవును, అంటే ఇట్లా ఐదు చేస్తారు కాబట్టి అది చేనేతలు ఇస్తే చేయడు కదా. అవును, చేనేతను కూడా రివ్యూ చేయాలి. వాళ్ళు రివ్యూనే చేస్తున్నాడు. అవును, కలిసిచ్చినా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏమైనా రైతు అది కూడా సాగుతుంది. ఓకే, రైట్ అన్న. ఓకే, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్న, మీ ఫోను ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో మరో కాల్. హలో నమస్తే అన్న. నమస్తే అన్న. కేటీఆర్ మన రేవంత్ రెడ్డిని రవాంత్ రెడ్డి అన్నాడు కదా సార్.
మరి రవ్వంత రామాయణంలో ఆంజనేయ స్వామికి తోకకు నీ చింతని పండితే మొత్తం లంకనంతా కాలపెట్టాడు. రవ్వంత రెడ్డి పోయి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రవ్వ అనేది ఎట్లా రవ్వంత్ రెడ్డి అన్నారు కదా, రేవంత్ రెడ్డి సంగతి ఏందో చూద్దరని అసెంబ్లీలో దుమ్ము దులిపిండన్నమాట. కేటీఆర్ కు హరీష్ రావుకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విషయాలను చెప్తారు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మిగతా ఎంతమంది రైతులు చనిపోయారు, విద్యార్థులు ఎంతమంది చనిపోయారు అని గురించి ఆలోచించకుండా వాళ్ళు చెప్పే సమాధానం కరెక్ట్ లేక ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళలో ఏం చేసిందంటారు. 50 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు మాట్లాడదు. ఓకే, తెలంగాణలో జరిగింది ఏంటిది? ఎంతమంది ప్రజలు అన్యాయంగా ఒక ఎదిరించి మాట్లాడలేక చాలా మంది బాధపడి ఇప్పుడు వాళ్ళకు కొంచెం స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఓకే, రేవంత్ రెడ్డి అనేటువంటి ఎదుర్కోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల దాదాపు కాదు. ఓకే, రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, రఘు గారండి? అవునమ్మా, చెప్పండి. సార్, నేను సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. ఇది గవర్నమెంట్ 200 యూనిట్స్ సబ్సిడీ ఇస్తుంది కదండి. ఓకే, అలా సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసి కదండి, కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ పబ్లిక్ కి. ఓకే, సోలార్ పవర్ ని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా. ఓకే, చూద్దాం. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని ఆశిద్దాం. అన్ని కలెక్టరేట్ ఆఫీసులు చాలా పెద్దగా ఉన్నాయి, వాటిపైన సోలార్ ప్లాంట్లు పెడితే అక్కడ వాటర్, అక్కడ పవర్ దానికే యూజ్ అవుతుంది. వేల కరెంట్ బిల్లు కడుతున్నారు సార్. నేను ఒక్కరు కూడా ఫ్యాన్ ఆఫ్ చేయరు. నేను గవర్నమెంట్ ఆఫీస్లోనే పనిచేస్తాను. ఓకే అండి, ఓకే. సో దాదాపు గవర్నమెంట్ ఆఫీసుల కరెంటు బిల్లు కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు నేను కూడా 11,000 కోట్లేమో పెండింగ్లో పెట్టిండు. సో దానివల్లనే వాళ్ళ డిస్కౌంట్లు నష్టాల్లోకి వెళ్ళిపోయి మన మీద రకరకాల ఛార్జీల భారం మోపుతా ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి అమ్మా. అన్న, మాకు చాలా ప్రాబ్లం ఉందన్న. 2005 లో మాకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాకు ఇల్లు ఇచ్చారన్న, ఎల్బీ నగర్ కర్నూలు ఘాట్లో. అక్కడ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఇల్లు ఏమి రాలేదు. కబ్జా వాళ్ళు అంతా కబ్జా చేయించుకున్నారు, అంతా కబ్జా వాళ్ళు ఉండిపోయారు. మేము పోతే మా మీద దౌర్జన్యం చేస్తున్నారన్న. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్డు పాలయ్యాము. మొత్తం 512 మంది ఇల్లు అన్న. ఓకే, ఓకే అమ్మా. కొంచెం నీ తెలుగు వెలుగు ద్వారా చాలా బాగా చేస్తున్నావు. నిజంగా ఇలాంటి జర్నలిస్ట్ ఉండాలి. మంచిగా అందరికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. మాది కూడా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్న. 512 మంది రోడ్డు పాలయ్యన్న. ఎంతమంది దగ్గర మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికో లేకపోతే ఇక్కడ ప్రజావాణి ఏదో పెడుతున్నా, అక్కడికి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేయండి అమ్మా. ఏమన్నా ప్రజావాణి దగ్గరకు కూడా వెళ్ళామన్నా. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాము. రేవంత్ అన్న టేకప్ చేస్తా అన్నారు. నువ్వు కూడా కొంచెం అన్న మీ తెలుగు వాళ్ళ ద్వారా అందరికి కొంచెం తెలియాలి కదా అన్న, పబ్లిక్ గా. అందుకని కొంచెం హెల్ప్ చేయన్న. మాకు వచ్చేది చేయన్న. చాలా అంతా రోడ్డు పాలే. మేము అందరు పుస్తలు కుదవబెట్టుకొని అవి కుదవబెట్టి చేస్తే మా ఇల్లు సుధీర్ రెడ్డి మా అందరికి ఆక్రమించేశారు, కబ్జా చేపించేశారు. ఇంతవరకు ఎవరు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదన్న. ఇప్పుడు రేవంత్ అన్న తీసుకుంటారు, కానీ నువ్వు కూడా కొద్దిగా పబ్లిక్ చేయన్నా. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. హలో అన్నా, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. ఇది మేము గుండ్లపోచంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు. గుండ్లపోచంపల్లి అంటే మల్లారెడ్డి? అవును సార్, అవును సార్. చెప్పన్నా. నేను దాదాపుగా 7.5 years అవుతుందండి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి. నాకు 2 పాపలు ఇక్కడే ఉంటాం మేము కూడా. వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ, నేను సపరేట్ ఫ్యామిలీని. వాళ్ళకి పెళ్లి 2 అమ్మాయిలే. అయితే ఇప్పుడు వరకు అన్న మాకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్ లేదు. ఓకే, హౌస్ అనేది రాలేదన్న. దీని గురించి ఏమన్నా అంటే కలెక్టర్ ఆఫీస్ లో ప్రొసీజర్ లో ఉందని చెప్పి చూపిస్తుంది ఆన్లైన్ లో. ఓకే, చూద్దాం. వీళ్ళు ఏదో ఇందిరమ్మ ఇండ్లు ఏదో అంటున్నారు కదా, ఎంతవరకు చేస్తారో చూద్దాం. ఏమన్నా అవకాశం వచ్చే అవకాశం ఉంటుందన్నా? చెప్పలేము. ఇక వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాం. కానీ కొంచెం ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఏదన్నా
పని అయ్యే మార్గమే కనిపిస్తుంది ఎక్కువ. చూద్దాం. నేను కూడా ఇక్కడ అంతా కూడా ఆ సార్కే సపోర్ట్ చేసాము. ఓకే, మళ్ళీ ముందు కూడా ఆ సార్కే సపోర్ట్ చేస్తాం. కానీ పేదలను మాత్రం కొంచెం చూసే అవకాశం ఉంటే ఇంకా మంచిగా చెప్తాం మేము కూడా. అవును అవును. మరో కాల్. హలో హలో, చెప్పన్నా. హలో అన్న, రగడ నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. మనం ఇక్కడ కంటోన్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం అన్న. ఓకే, చెప్పండి అన్న. ఏం లేదన్నా, ఇది 6 years అవుతుంది అన్న 12 bedroom అప్లై చేసి. ఓకే, ఇంకా రాలే. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు సాయన్న ఉంటుంది కదా, అవును, వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు అన్న. అవును, ఆమె ఏకంగా వీడియోలే బయటకు వచ్చినాయి కదా, ఎమ్మెల్యే బిడ్డ వీడియోలు. అవును అవును, అదే అన్ని పైసలు తీసుకొని వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఇచ్చాడు, అవన్నీ చేసిరన్నా. ఓకే, ఇప్పుడు మళ్ళా రీఅప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇస్తారా? చూడాలి, ఇస్తామంటున్నారు వాళ్ళు ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇంకా దాని మీద దృష్టి పెడతాం, సంక్రాంతి లోపు వచ్చేస్తే అన్న మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం చేస్తారన్నది, కొంత సమయం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్. మరో కాల్. హలో హలో అన్న, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం లేదన్నా, చిన్న విషయము. ఇప్పుడు ఆటోలో వాళ్ళ గురించి నాకేమీ వాళ్ళ మీద కోపం లేదు, కక్ష లేదు. కానీ మీరు కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇదంతా మార్కెట్ డ్రివెన్ అంటారు కదా. ఇప్పుడు ఊబర్ ఓలా రాకముందు వాళ్ళకు డిమాండ్ ఉన్నప్పుడు ఎంత సతాయించే వాళ్ళు, ఎంత అడ్డగోలు రేట్లు తీసుకునే వాళ్ళు. అందరూ అని కాకపోయినా ఒక 10% మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు మాక్సిమం మీటర్ ఉన్నా వేయకపోవడము, సతాయించడము, ఇష్టం వచ్చిన రేట్లు వేయడము, ఏమన్నా అంటే వస్తే రా లేకపోతే దొబ్బే ఇలాంటి మాటలు మాట్లాడడము చాలా చూసాం. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఉమెన్ కోసం ఏదైతే ఫెసిలిటీ ఇచ్చారో దాని వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే జరుగుతుండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలి తప్ప గవర్నమెంట్ అందరికీ పెట్టుకుంటూ పోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఇవ్వక ముందు రైతులు పేట దగ్గరనో వడ్డీ వ్యాపారుల దగ్గరనో డబ్బులు తీసుకుంటారు. మరి వీళ్ళు రైతు బంధు ఇస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని వాళ్ళకు కూడా ఏమైనా సహాయం చేస్తామా? అందువల్ల ఏంటంటే ఆటో వాళ్ళ గురించి ప్రభుత్వం ఏదన్నా చిన్నపాటి ఏమైనా చేయదలుచుకుంటే ఓకే, కానీ అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా హైదరాబాద్ లాంటి సిటీలో ఇక్కడే కాదు, నేను ఒక ఇంజనీర్ని, మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి తప్ప చిన్న చిన్న వెహికల్స్ లో 3-2 కూర్చోబెట్టుకొని పోవడము, ఒక మనిషి కోసం ఒక ఆటో లేదా ఒక కార్ లో పోవడము, ఇలాంటివి తగ్గిస్తేనే నగరాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఓకే. సో అందువల్ల ఆటోలు అనేది తగ్గితే మంచి విషయమే. వాళ్ళకు వేరే విధంగా ఏదన్నా ఉపాధి చూడండి. ఆటోలకు మనం డబ్బులు ఇచ్చే సహాయం చేయాలి గవర్నమెంట్ నుంచి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో వాళ్ళవి కూడా జీవితాలే కదా అన్నది మన పాయింట్. వాళ్ళవి కూడా జీవితాలే కదా, వాళ్ళు చిన్న చిన్న జీవితాలే. ఎంత వస్తుంది వాళ్ళకి రోజు సంపాదిస్తామన్నా? వేలల్లో లక్షల్లో సంపాదిస్తారా? ప్రభుత్వము ఆదుకోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి నష్టం జరిగితే దాన్ని భర్తీ చేయడంలో తప్పు లేదు. హలో నమస్తే నిర్మల్ అన్న. అన్న చెప్పండి. మేము కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేసినామే అన్న. అన్న ఇప్పుడు TSLB-RB సంబంధించినటువంటి దాని గురించి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్తా ఉంటారన్న. అన్న TSLB-RB దాని గురించి చెప్పట్లేదు అన్న. ఎందుకు? ఇప్పుడు మేము కూడా నష్టపోయినాం కదన్న, దాని గురించి కొంచెం హైలైట్ చేయండి అన్న. TSPSC గురించి చెప్తా ఉన్నారు. ఓకే. అదే వేల మంది కూడా ఇప్పుడు నష్టపోయినాం కదన్న కొద్దిగా. అవునవునవును, వాస్తవమే. ఇప్పుడు లాంగ్ జంప్ గానీ మిగతా హైట్ విషయంలో గానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇబ్బందులు కలిగినాం కదా. కొంచెం TSLB-RB గురించి కూడా హైలైట్ చేయండి అన్న కొద్దిగా. రైట్. ఓకే అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. మరో కాల్. హలో నమస్తే రగన్న. నమస్తే అన్న, చెప్పండి. ఆయన ఇంతకుముందు మాట్లాడుతున్నారు కదా ఆటోల గురించి పట్టించుకోవద్దంటే, ఏం తెలుసా ఆయన ఆటో కార్మికుల గురించి? అది పద్ధతి కాదు కదా. అవునవును. నేను ఒక చేనేత బిడ్డనే, పద్మశాలిని, నేను ఒక కార్ డ్రైవర్ని. 16 ఏళ్ళగా హైదరాబాద్ పర్యటిస్తూ నీకు చాలా సార్లు ఫోన్ చేశాను నేను. అన్న ఓకే. ఇప్పుడు ఎందుకు చేసిన అంటే, ఈ దొంగ అప్పుడు బతుకమ్మ చీరలు చేసిన కేసీఆర్ ఆ సూరత్ లో, బొంబాయిలో 100-200 కొనుక్కొచ్చిండు. అవును.
అట్లా ఇప్పుడు మన చేనేతకు ఉపయోగపడాలంటే 1000-1500 మంచి చీర పట్టు చీర ఇస్తే ఇప్పుడు జనవరి నుంచి మనకు అక్టోబర్ వరకు టైం ఉంది కాబట్టి ఆ డబ్బులు 300-400 కోట్లు అనేది మన చేనేతకి ఇస్తే ఆ విధంగా నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనల్ని బాగుపడతారు. అవును పాయింట్ అది. ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి దగ్గరనే కాబట్టి ఒకసారి నాకేం దగ్గర కాదు, నాకేం దగ్గర కాదు. ఇంటర్వ్యూ చేస్తావు కాదు, నీకు ఇంటర్వ్యూ అంటే ఇస్తాడు కదా సారు. అందుకే ఒకసారి మన చేనేత గురించి ఆలోచించి, ఇప్పుడు రైతులకు రైతు బంధు ఉన్నట్టు మన చేనేతకి బంధు లేదు కదా. అవును, ఇక్కడ నుంచి అన్నా 1000-1500 చీర మంచిది నాణ్యమని ఇస్తే వాళ్ళకి చిరకలాలు కట్టుకోరు కాబట్టి ఈసారి దసరా పండుగ కట్టి అట్లా కేసీఆర్ సిగ్గు వస్తుంది. అవును పాయింట్ ఇది కరెక్టే. ఎందుకంటే ఉన్న పైసలన్నీ వేస్ట్ అవి దండగా. ఎందుకంటే 200-300 సోలపూర్ లేదు బదులు మన చేనేత కన్నా బాగుపడతారు కానీ 1500 చీర ఇచ్చిన 1 కోటి జనాభా ఉంది తెలంగాణలో. అవునవునవును, నిరంతరం పని దొరుకుతుంది కదా, మనకి ఏ పని లేదు, ఏ గవర్నమెంట్ ఆదుకోలేదు ఇంతవరకు. రైట్ అన్న, థ్యాంక్ యూ. నేను 16 నుంచి చేస్తున్నాను, నాకు రేషన్ కార్డు మీద డబుల్ బెడ్రూమ్ లేదు, ఏ గవర్నమెంట్ లో ఇవ్వడేం తీసుకోలే మనకు. ఓకే రైట్ అన్న. సరే అన్న, రైట్. మరో కాల్. హలో హలో అన్నా, నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది నాది అంటే విఆర్ఏల గురించి ఒకసారి మాట్లాడానన్నా. మాకు 6 నెలలు వస్తే జీతాలు లేవు. 6 నెలల నుంచి జీతాలు లేవా? 6 నెలలు వస్తే జీతాలు లేవు. మేము అయినా వర్క్ చేస్తున్నాము. వేరే డిపార్ట్మెంట్ చేస్తుంటే వేరే డిపార్ట్మెంట్ల గురించి కూడా చేస్తలేదు మాకు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు 61 years ఎబో ఉన్న వాళ్ళ కొడుకులను ఎక్కించారు కదా సార్ అన్నా. అయితే వాళ్ళ కొడుకుల జీతాలు లేవు, తండ్రులకు కూడా ఇంటికి అంటారు, వాళ్ళకి జీతాలు లేవు. మరి ఘోరంగా ఉంది మా ఇంట్లో పరిస్థితులు. అయితే మేము చావలేక బతకలేక ఉంటున్నాం. తింటున్నాం అంటే తింటాం, ఉంటున్నాం అంటే. రైట్ అన్న, మొన్న కూడా ఒక ఆయన ఫోన్ చేసిన 5 నెలల నుంచి జీతాలు లేవని. పాపం ఘోరం. ఏ డిపార్ట్మెంట్ మళ్ళీ అందరినీ ఏ డిపార్ట్మెంట్ లో పెట్టిర్రు? 5-6 నెలల వస్తే జీతాలు లేవు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని పాత పద్ధతులనే ఊళ్ళనే వేస్తా అని చెప్పారు. అట్లా వేసినా ఓకే, ఇంకా వేరే సైడ్ అంటే వేరే జిల్లాలో వేస్తా అని చెప్పారు, జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో అట్లా వేసినా ఓకే. మాకు ఏదో కొంత వస్తుందని చెప్పి చూస్తున్నాం. మేము చదువుకున్న వాళ్ళము, మేము కూలి పనులు చేసి కూడా బతుకుతున్నాము చెప్పాలంటే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. గవర్నమెంట్ కాయిదాలు వస్తే మళ్ళీ మాకే ఫోన్ చేసి ఇవ్వండి ఊళ్ళో అని చెప్తారు కదా. మాకు ఇప్పటిదాకా ఒక అలవెన్స్ లేదు, ఒక పెట్రోల్ బిల్లు కూడా మాకు సొంతంగా వేసుకుంటున్నాము. ఓకే రైట్, ఒక్కసారి చెప్పండి అన్న. ఓకే తప్పకుండా. 5-6 నెలలుగా జీతాలు లేకపోతే ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు? కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జీతాలు 30వ తారీఖు 31వ తారీఖే వేసేలాగా ప్లాన్ చేయాలి. చాలా ఘోరం. అసలు ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పడానికి దేని ప్రామాణికంగా తీసుకుంటారంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ టైంకి పడుతున్నాయి అన్నది. కేసీఆర్ 10వ తారీఖు పోయింది, 15 పోయింది, 20-25 తారీఖు దాకా 3-4 నెలల జీతాలు ఇవ్వని కూడా దారుణమైన పరిస్థితి. ఇది పరిపాలన. వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతారు, ఇంకా అధికారంలో ఉన్నామన్న ఇదే. సో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.